ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. ఒంటిమిట్ట రెవెన్యూ సదస్సుల గ్రాండ్ సక్సెస్. ముఖ్య అతిథిగా హాజరైన రాజంపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ప్రజలకు అన్యాయం జరిగితే ఎప్పుడు నీ వెంటే ఉంటాను. రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ సుగవాసి సుబ్రహ్మణ్యం ఒంటిమిట్టలో జరిగిన రెవెన్యూ సదస్సులో అన్నారు. అంతేకాకుండా పెద్దలకు భూ పరిష్కారాల విషయంలో రెవెన్యూ సిబ్బంది ఎటువంటి అవకతవకలు లేకుండా వారికి న్యాయం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల రెవెన్యూ అధికారి వెంకటరమణమ్మ మరియు రెవెన్యూ సిబ్బంది మరియు స్పెషల్ ఆఫీసర్ వీరబ్రహ్మం మరియు ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎస్వి రమణ, ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు, ఒంటిమిట్ట మండల కమిటీ మెంబర్ పత్తి సుబ్బారాయుడు, నరసన్నగారిపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ రిటైర్డ్ ఎక్సైజ్ ఎస్ఐ అంగదల వెంకట సుబ్బయ్య, నరకట్టుపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఉప సర్పంచ్ నాగరాజు మరియు నరుగడ్డపల్లి ముస్లిం మైనార్టీ నాయకుడు గఫర్ ఖాన్, కూటమి నాయకులు, జనసేన యువ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజలకు న్యాయం చేయాలనే దృఢ నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. మన రికార్డులు ట్యాంపరింగ్ చేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినారు, నవోదయ స్కూల్లో పనిచేసే ప్రిన్సిపాల్ గారు, వాళ్ళ దగ్గర సాక్ష్యాల ఆధారాలు ఉన్నాయి. దాన్ని ఆఫీసులో పెట్టి రికార్డులతో సరిపోల్చుకొని చూసి వాళ్ళకు న్యాయం చేసేదానికి మన ఆఫీసులో రికార్డులు అట్లే ఉన్నాయి. మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. 5 సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం 6 నెలల్లోనో 7 నెలల్లోనో 10 నెలల్లోనో మనం సరి చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా నెల 2 నెలల్లో 3 నెలల్లో పట్టొచ్చు కూడా. అయితే ఆ లోపల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారుల దృష్టికి తెచ్చే సమస్యలను అధికారులు ఖచ్చితంగా పరిష్కరించి తీరాలి. లేదంటే రేపు పొద్దున జన్మభూమి కార్యక్రమంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అధికారులను వాటి గురించి ప్రశ్నించే అవసరం రాకూడదు. ఆ లోపల ఇవి పరిష్కారం జరిగిపోవాలని చెప్పి నేను మీ అందరి తరఫున అధికారులను కోరుకుంటున్నా. మళ్ళీ ఇదే ఈ ప్రజాగళాన్ని ప్రశ్నించగలిగేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే. మీరు గుర్తు పెట్టుకోవాలా. తెలుగుదేశం ప్రభుత్వం లేకుండా పోతే మీరు ఇప్పుడు అధికారులను అడిగిన విధానం, నిలదీసిన విధానం, మీ సమస్యల గురించి ప్రస్తావించే విధానం వేరే ప్రభుత్వాల్లో ఉండనే ఉండదు. మీకు కనీసం ఇప్పుడు అవకాశం వచ్చింది. మీరు అడిగినారు, అధికారులు బాధ్యతగా ఒకరోజు ఆలస్యంగానైనా మీ సమస్యలు పరిష్కారం చేస్తారు. వేరే ప్రభుత్వాల్లో మనకు అవకాశం కూడా ఉండదనే విషయం గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఉన్న లోపల ఎవరికైతే అన్యాయం జరిగిందో వాటన్నిటిని మనం పరిష్కారం చేసుకుందాం. అధికారులను కూడా నేను కోరుకునేది ఒకటే, ఈ పొద్దు వీళ్ళకి ఏదన్నా తూతూ మంత్రంగా సమాధానం చెప్పి తప్పించుకోలేము. రేపొద్దున మళ్ళీ ఇటువంటి సభలు అనేకం జరుగుతాయి. ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు అనేకం పెడతా ఉంది. వాటన్నింటిలో మనం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈ రోజు వాళ్ళు లేవనెత్తిన సమస్య 3 నెలల నుంచి ఆఫీసులో అలాగే పరిష్కారం కాకుండా ఉండిపోయింది. ఈ పొద్దు వాళ్ళు ప్రశ్నించినారు. రేపు మనం పరిష్కారం చేయకపోతే ఎల్లుండి జరిగే సభలో మళ్ళీ మనం అందరం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు మేము ఇక్కడ అక్కడ కూర్చొని మీతో పాటు అధికార యంత్రాంగాన్ని వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీతో ఉండి ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, అధికారులు కూడా వీటిని వచ్చే సభలో ప్రశ్నించుకునే అవసరం లేకుండా పరిష్కారం చేయాలని మరొకసారి కోరుకుంటూ